దేహములో ఉష్ణం అనేటువంటిది 99కే పోయిందంటే ఈ ఉష్ణము ఇది రోగంగా రూపొందుతుంది. If the heat increases to 99 degrees, then we say it మన is బ్లడ్ ప్రెషర్ కూడాను 120/80 ఉంటుంది. Similar is our blood pressure, 120/80. కానీ ఇది 90గా పోయిందంటే మన బ్లడ్ ప్రెషర్ కూడాను రోగంగా మారుతుంది. If this 80 becomes 90, it becomes a disease. మన ఐబాల్ కూడాను ఎంత వెళ్తురునో అంత వెళ్తురు మాత్రమే చూడగలదు. ఎక్కువ వెళ్తురునే చూసినప్పుడు మన రెటీనా బర్న్ అవుతుంది. Even our eyeball can see a limited light. If it sees excessive light, the మన retina ఇయర్ burns డ్రమ్స్ down. కూడాను అంతే, ఎంత శబ్దమో అంత శబ్దం వినగలదు. Similar- అమితమైనటువంటి శబ్దంనే విన్నప్పుడు మన ఇయర్ డ్రమ్ కూడాను బస్ట్ అవుతుంది. Similar is with our eardrums. Limited sound is okay, otherwise they burst. కనుక మన దేహమంతా కూడాను కేవలం ఒక లిమిటెడ్ కంపెనీ. Our physical body may be compared to a limited company. ఇలాంటి యొక్క దేహమును కాపాడుకోవటం కూడాను కొంత లిమిట్ కావాలి. To take care of such a physical body, there are certain limits దీనికి prescribed. తీసుకునే ఆహారంలోనూ కొంతవరకు పరిమితం ఉండాలి. In the food partaken by this body, త్రాగే నీరు యందు కూడాను పరిమితం ఉండాలి. in also the water that is మాటలు partaken, యందు పరిమితము, there is limit in words. వినటం యందు పరిమితము. In hearing, there is a limit. మన జీవితం అంతా కూడాను ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుండాలి. Our entire life consists of certain limits and limitations. పరిమితములకు మితిమీరినప్పుడే ఇది ఒక ప్రమాదమునకు గురి అవుతుంది. When one exceeds the limit, then one faces the danger. అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి. Excessive food makes one go mad. అతి And భాష limited- మతిహాని, మిత భాష అతిహాయి. excessive talk makes a person కనుకనే undergo a danger. మానవుడు ఈ దేహమును ఏ విధమైనటువంటి ఒక మార్గంలో అనుభవింప చేసుకోవాలో ఆ ఆనందమునకు సరి అయినటువంటి మార్గమునే మనం అనుసరించాలి. We have to undertake such path which can really confer joy on us in using our physical body.